నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కలివెలపాలెం గ్రామంలో 4,90,00,000 రూపాయల వ్యయంతో కలివెలపాలెం గ్రామం నుండి మాదరాజుగూడూరు గ్రామ ప్రధాన రహదారిని మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ తో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 850 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. కలివెలపాలెం మరియు మాదిరాజుగూడూరు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడే ప్రధాన రహదారిని నిర్మించేందుకు 4,90,00,000 రూపాయలతో నిర్మించేందుకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నెల్లూరు రూరల్ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాదరాజుగూడూరుకి సంబంధించి అదేవిధంగా కలివెలపాలెం ఈ రెండు గ్రామాలకు సంబంధించి బీటీ రోడ్డు అదేవిధంగా సిమెంట్ రోడ్డు ఈరోజు మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారు అదేవిధంగా రెండు గ్రామాలకు సంబంధించిన కూటమి నాయకులు గ్రామ పెద్దలు అందరితో కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ రెండు గ్రామాలకు సంబంధించిన రోడ్డు కూడా R&B శాఖ పరిధిలోకి వస్తుంది. గతంలో ఈ గ్రామాల్లో శాసనసభ్యులు శివరెడ్డి గారు అదేవిధంగా మేము కానీ పర్యటించినప్పుడు ఇరు గ్రామ పెద్దలు కానీ మా పార్టీ నాయకులు రోడ్డు పాడైపోయినది, అదేవిధంగా మీరు ఈ రోడ్డు శాంక్షన్ చేసి దాంట్లో కూడా అటు మాదరాజుగూడు గ్రామంలో కానీ అంటే ఊరి ప్రాంతంలో మాదరాజుగూడు గ్రామం ఊరి ప్రాంతంలో కానీ కలివెలపాలెం గ్రామంలో ఊరి ప్రాంతంలో రెండు కూడా సిసి రోడ్లు వేస్తే బాగుంటుందని వారందరూ కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారిని కోరినప్పుడు దీనిపైన ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా R&B శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని వారిద్దరిని కూడా ప్రత్యేకంగా కోరి దీన్ని శాంక్షన్ తీసుకొని వచ్చి సుమారు 4,90,00,000 రూపాయలతో ఈ రెండు వర్కులు కూడా మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. గత ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన రోజే మాటిచ్చాం. ఈ రెండు వర్కులు కూడా అనుకున్న టైం కన్నా ముందుగానే వర్కులు కంప్లీట్ చేసి నాణ్యత ప్రమాణాలతో ప్రజలకు అందిస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకత అభివృద్ధిలో ఏ రోజైతే శంకుస్థాపన చేస్తామో ఆ రోజే ఎప్పటి లోపల ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితిస్తాం, మాటిస్తాం. ఆ మాట ప్రకారం ఈ రెండు రోడ్లకు సంబంధించి 4,90,00,000 రూపాయల పనిని వాస్తవానికి R&B శాఖతో కాంట్రాక్టర్ చేస్తున్న అగ్రిమెంట్ ప్రకారం అక్టోబర్ నెలాఖరులో పూర్తి చేయాలి. అయితే వారితో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారు మాట్లాడడం, మనం ఈ వర్క్లన్నీ కూడా నాణ్యతతో తొందరగా పూర్తి చేయాలని వారిని కోరినప్పుడు ఈ వర్కులు రెండు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి 6 నెలల్లోపే ఈ వర్కులు కూడా పూర్తి చేసుకున్నాం. దీంట్లో మాదరాజుగూడూరు గ్రామానికి సంబంధించి 1.146 పథకంలో భాగంగా నిన్నటి రోజున తల్లికి వందనం కింద కూడా అందరి బిడ్డలకు కూడా ఏదైతే మాట ఇచ్చారో అవి కూడా చేయడం జరిగింది. అజెండా ఒకటే, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు సలహాలు సూచన మేరకే పనిచేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా సుమారు 850 కోట్ల రూపాయలతో వివిధ రకాల శాఖల పనులన్నీ కూడా కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా చేయాల్సిన ఏదైనా ఉంటే అవి కూడా
ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు మా పార్టీ నాయకులందరితో కూడా మాట్లాడి అవి కూడా చేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎన్ని గమనించి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కూటమి నాయకులందరినీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా